బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 100 గ్రాముల కొకైన్, 29 బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, న్యూ ఇయర్ సందర్భంగా విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక ఇద్దరు నిందితులు డ్రగ్స్ అమ్ముతుండగా కూడా పట్టుబడ్డారు. వీరు రోడ్ నెంబర్ 36 జూబ్లీ టానిక్ లిక్కర్ మార్ట్ దగ్గర MDMA, కొకైన్, బ్రౌన్ షుగర్ లాంటి డ్రగ్స్ ను విక్రయిస్తుండగా కూడా రెడీ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకొని జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పచెప్పారు. వీరి దగ్గర MDMA దాదాపు 100 గ్రాములు 6 లక్షలు విలువ చేసేటువంటి MDMA డ్రగ్స్, అలాగే బ్రౌన్ షుగర్ 11 గ్రాములు దాదాపు 1,16,000 విలువ చేసేటు, అలాగే మొట్టమొదటిసారి హైదరాబాద్ లో కొకైన్ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. కొకైన్ కూడా 2 గ్రాములు అమ్ముతున్నారు. ఇందులో నిందితులు సూర్యలీల నవీన్ సాయి అనే వ్యక్తి, అలాగే వీర సాయి తేజ అనేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా మణికొండ, పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు నేటివ్ ఆంధ్రప్రదేశ్. అయితే వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాలకి నవీన్ అలవాటు పడ్డాడు. చాలా అప్పుల్లో ఉన్నాడు. లోన్ యాప్స్ లలో కూడా అప్పులు తీసుకున్నాడు. సో దీంట్లో ఈ లోన్ యాప్ లో అప్పులు తీసుకోవడం, అలాగే విలాసవంతమైన జీవితాలను గడపడానికి, డబ్బులు ఎర్నింగ్ సంపాదించడానికి వీళ్ళు ఈ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారనేది పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఢిల్లీ నుంచి డ్రగ్స్ ను తెప్పిస్తున్నారు. ఢిల్లీలో డ్రగ్స్ ను తక్కువ రేటుకు తీసుకొని ఇక్కడ హైదరాబాద్ లో యువతకు ఎక్కువ రేటుకు అమ్ముకొని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు సమాచారం ఉంది. సో వీరిపైన పక్కా నిఘా ఉంచి జూబ్లీ హిల్స్ లోని ఒక లిక్కర్ మార్ట్ దగ్గర డ్రగ్స్ విక్రయించుండగా కూడా పోలీసులు రెడీ హ్యాండెడ్ గా వీరిని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. సాయి, అంటే ఈ ఘటనకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఏదైతే న్యూ ఇయర్ ఈ రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే పోలీసులు అటు పబ్స్ కావచ్చు, పబ్బులలో, బార్లు, రెస్టారెంట్లు వీటన్నిటిలో కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ పబ్బుల్ లాంటి ప్లేస్ లోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ విక్రయాలు జరుగుతుంటాయి. అక్కడికే యువత ఎక్కువగా వస్తుంటారు, డ్రగ్స్ ను కూడా తీసుకుంటారు. కాబట్టి వాటి మీద ఎక్కువగా నిఘా ఉంచారు. ఆ పబ్ల వద్ద ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చూస్తున్నారు. మఫ్తీలలో పోలీసులు ఉంటున్నారు. మఫ్తీల్లోనే ఉంచి ఎవరెవరు డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారనేటువంటిది చెక్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు డ్రగ్స్ ను గుర్తించేందుకు కిట్స్ కూడా వచ్చేసాయి. నిన్న చాలా కిట్స్ ను కూడా తీసుకొచ్చారు. స్పాట్ టెస్ట్లు, అంటే డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు అనుమానం ఉంటే అక్కడికక్కడే టెస్టులు చేసి వారిని డిటైన్ చేయనున్నారు. సో ఎక్కడా కూడా ఆలస్యం వహించకుండా పోలీసులు ఈ డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కూడా చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న ఇవాళ చూస్తేనే భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి. నిన్న మూన్ చైన్ అనేటువంటి ఒక పబ్ పార్కింగ్ వద్ద కూడా ఒక వ్యక్తి, బాబుకిరణ్ అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నా కూడా పట్టుబడ్డారు. అలాగే ఇక్కడ చూస్తే జూబ్లీహిల్స్ లో మరొక ఇద్దరు వ్యక్తులు MDMA, కొకైన్, బ్రౌన్ షుగర్ లాంటి డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడ్డారు. వీళ్ళంతా కూడా పబ్బులకు వచ్చేటువంటి యువతకే ఎక్కువగా అమ్ముతున్నారు. సో ముఖ్యంగా పేరెంట్స్ కూడా పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. పిల్లలను, ఎవరైతే వారి పిల్లలను పబ్బులకు పంపిస్తున్నారో వారి మీద ఒక నిఘా ఉంచాలి. వారికి ఇచ్చేటువంటి డబ్బులను ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేది కూడా పోలీసులు ఈ తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నారు. సో ఖచ్చితంగా పబ్బుల మీదనైతే నిఘా ఉంటుంది. ఆ పబ్బుల వద్ద డ్రగ్స్ ఏదైనా దొరికితే మాత్రం శాశ్వతంగా పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులను అయితే ప్రస్తుతం అరెస్టారు. ఈ రోజు రాత్రి న్యూ ఇయర్ కాబట్టి ఈ రాత్రి అంతా కూడా పోలీసులు నిఘా ఉంచుతామని చెప్తున్నారు. సాయి, ఒకవైపు పోలీసులు డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా కూడా ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం నేపథ్యంలో అంటే ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు? ఇప్పటికే హైదరాబాద్ లో ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కువగా చాప కింద నీరులా పారిపోయాయి. ఇక్కడ యూత్, అటు ఐటీ కావచ్చు, ఐటీ ఉద్యోగులు, యువత వీళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు టెన్షన్స్ కు, మానసిక ఒత్తిడికి, డ్రగ్స్ కు బారిన పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఒకవైపు పబ్బులు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి. అటు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ఏరియాల్లో పబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పబ్బుల వద్ద కస్టమర్లను, అంటే యువతను అట్రాక్ట్ చేయడానికి అందులో డ్రగ్స్ కూడా విక్రయిస్తున్నారు. డ్రగ్స్ మూటాలు కూడా అటు బాంబే, బెంగళూరును వదిలి హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కువ మొత్తంలో యువత, అలాగే సినిమా స్టార్స్ కావచ్చు వీళ్ళంతా ఉంటారు కాబట్టి పార్టీలు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ డ్రగ్స్ ను విక్రయిస్తే వారికి కూడా లాభసాటి వ్యాపారంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఇక్కడికి డ్రగ్స్ మూటలు ఇక్కడికి చేరుకున్నాయి. అయితే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పోలీసులు ఈ డ్రగ్స్ పైన ఒకవైపు TS న్యాబ్ అనేటువంటి ఒక ప్రత్యేక వింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఆ డ్రగ్స్ ను ఇక్కడ ఉంచకూడదు, పారదోలాలని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా డ్రగ్స్ వస్తున్నాయి కాబట్టి దీనిపైన పోలీసులు దృష్టి సారించారు.